పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్కు నకిలీ వస్తువులు సరఫరా అవుతున్నాయని, వాటిని అరికట్టడానికి తమ వంతుగా పూర్తిగా కృషి చేస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దివేష్ కుమార్ మఠోలియా తెలిపారు. ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నకిలీ ఘడి వాషింగ్ పౌడర్ మార్కెట్ వచ్చిందని, వాటిని పోలీసులు గుర్తించారన్నారు. నకిలీ ప్రోడక్ట్ను పూర్తిగా అరికట్టేలా జిల్లా నుండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నకిలీ ప్రొడక్ట్స్ కారణంగా చిన్న చిన్న వ్యాపారాలు చాలా నష్టపోతున్నారని తెలిపారు. వారిని ఆదుకోవడంతో వినియోగదారుల నమ్మకాన్ని కాపాడేలా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. అలాగే పెద్ద కంపెనీలతో కూడా ఈ విషయమై చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వినియోగదారులకు ఎలాంటి నకిలీ వస్తువులు విక్రయించినా వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రతి షాప్, చిన్న షాపులు చాలా పరిశ్రమ లేదు. ఎందుకంటే ఈ డూప్లికేట్ మాల్ నుంచి తక్కువ ధరలో అమ్ముతున్నారు. బ్రాండ్ ఉంటాయి, అదే వేరే షాప్లో రేట్ ఎక్కువ ఉంటాయి. దాని గురించి చిన్న షాపులు బంద్ అవుతుంది. ఈ మహారాష్ట్ర ఇంకా అదర్ స్టేట్ నుంచి ఏదో డూప్లికేట్ మాల్ వస్తుంది. దాని గురించి మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా సీరియస్ ఉన్నారు. మేము మా కస్టమర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరికీ ఎవరు తక్కువ ధర అమ్ముతున్నారంటే దాని గురించి మీరు సీరియస్ చూడండి. ఎక్కడ కొంటున్నారు అక్కడ ఆ ప్రొడక్ట్ తీసుకొని బిల్ తీసుకొని మా దగ్గర రండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ దగ్గర రండి. మేము పై ఆఫీసర్ నుంచి రిక్वेस्ट करता हूँ कि वो खरीदिए और ये प्रोडक्ट के बारे में पूरा जानकारी लीजिए. आपका नुकसान बोले तो हमारा नुकसान है, इसीलिए आप ये प्रोडक्ट खरीदने से पहले 2 बार सोचिए कि ये गलत है या सही है या डुप्लीकेट है. और आपका भी नुकसान है इसमें, हर चीज़ में आपके हेल्थ के बारे में भी नुकसान है. इसीलिए